హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. ఇవాళ వీడియో చూసే ముందు మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిల్లు. బెల్ కనిపిస్తుంది, బెల్ మీద క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒడియాలు. సమ్మర్ అంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఒడియాలు పెట్టుకుంటారు కదా. బియ్యం పిండితో ప్లస్ సంగట్లాగా చేసి సగ్గు బియ్యం, ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ ఒడియాలు చాలామంది సమ్మర్లో పెట్టుకుంటారు. సో సమ్మర్ వచ్చే అంటే మామూలుగా మార్చి ఏప్రిల్ మధ్యలోనే పెట్టుకోవాలి, లేదంటే మళ్ళీ గాలి అలా వస్తుంది కదా, దుమ్మంతా పడుతుంది. సో అందువల్ల మార్చి ఏప్రిల్ ఈ టైంలోనే మనం ఏ ఒడియాలు పెట్టుకోవాలన్నా ఇదే మంచి టైమింగ్ అనమాట. సో నేనైతే సగ్గు బియ్యంతో ఒడియాలు పెట్టాను. అండ్ మనం నైట్ మిగిలిపోయిన అన్నం చాలామంది పోపు అన్నం వేసుకుంటారు, చాలామంది ఒక వేస్టేజ్ అవుతుంది కదా, కొందరు పడేయడం అలా వేస్టేజ్ అవుతుంది కదా. అలా వేస్ట్ కాకోకుండా రాత్రి మిగిలిన అన్నంతో కూడా మనం ఎలా ఒడియాలు పెట్టుకోవాలనేది ఇవాళ వీడియోస్ అనమాట. ఈ అన్నం మామూలుగా మ్యాక్సిమం చాలామంది అన్నం అయితే పోపు అన్నం వేసుకున్నాం. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎలా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, సో మనం ఈజీగా ఎండిపోతాయి. మనం ఒడియాలు పెట్టేసుకోవచ్చు అనమాట రాత్రి మిగిలిన అన్నంతో. లేదు బియ్యపు ఒడియాలు, చాలా రకాల ఒడియాలు మనమైతే పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే సగ్గు బియ్యంతో అండ్ అన్నంతో ఒడియాలు పెట్టాను. సగ్గు బియ్యం ఏమైతే ఒక 2-3 డేస్ అయితే ఎండలో ఉండాలన్నమాట ఖచ్చితంగా. బియ్యం అయితే 1 or 2 డేస్లో ఇది అయిపోతాయి. బియ్యాన్ని అయితే సూపర్ ఉన్నాయి. అది చిన్నది వేసినా ఎంత పెద్దగా వస్తుంది కదా. ఫ్రెష్ చూడవా, ఏప్రిల్ స్కూల్ కాదు, సరిపోయినా నువ్వు. ఇది సండే బ్లాగ్ అనమాట. సండే రోజు మా హస్బెండ్ ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఆయన హెల్ప్ చేస్తాడనేసి ఆ రోజు నేనైతే ఇలా ఒడియాలు ప్లాన్ చేసుకున్నాను. సగ్గుబియ్యం అండ్ నైట్ అన్నం కూడా చాలానే మిగిలినది. సాటర్డే నైట్ ఎవరు తినలేదు పెద్దగా, సో అలాగే మజ్జిగ తాగేసి పనుకున్నారు. అందువల్ల ఇంకా ఒడియాలు పెట్టేద్దాం అనేసి ఆ రోజు డిసైడ్ అయ్యాను. మామూలుగా మనం ఒడియాలు పెట్టుకుంటామన్న 2-3 అవర్స్ ముందు మనం సగ్గుబియ్యం అయితే నానబెట్టుకోవాలన్నమాట. తొందరగా ఉడికిపోతాయి, లేదంటే కన్నా ఎక్కువసేపు టైం పడుతుంది అనమాట సగ్గుబియ్యం ఉడకడానికి. అవి ఎందుకంటే గంజిలాగా కావాలన్నమాట మనకు ఒడియాలకు. సో అందువల్ల మనం 3 అవర్స్ ముందే నానబెట్టుకోవాలి. చెప్పాను కదా సండే బ్లాగ్ అనేసి. సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతీ ఎగ్ ఫ్రై చేసుకున్నాము. సో ఆ రోజు చికెన్ ఇలా తెచ్చారనమాట, చికెన్ బిర్యానీ చేశాను. సో ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను, అది సపరేట్గా వేసాను. ఎక్కువ లెంతీ అవుతుంది అనేసి వీడియో అది సపరేట్గా అప్లోడ్ చేశాను. ఈ వీడియోలో వచ్చేసి సండే బ్రేక్ఫాస్ట్ చపాతీ అండ్ ఎగ్ కర్రీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మొత్తం ఈ చికెన్ ఇవన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మేము ఒడియాలు అనేది ప్లాన్ చేసుకున్నాము అనమాట. సో బాబు నాయన పట్టుకుంటే నా పని నేను చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఎగ్ కర్రీ ఆయన చేశారు, ప్లస్ చపాతీ అయితే నేను చేశాను. 10-10:30 సండే బ్రేక్ఫాస్ట్ అయితే మాక్సిమం లేటే ఉంటుందండి, 10-10:30 ఆ టైం అవుతుందన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మా పిల్లలకి అందరికీ స్నానం పోసి వాళ్ళు నిద్రపోయిన తర్వాత నేను ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేశాను అనమాట. సో దీనికి వచ్చేసి మనం సగ్గుబియ్యం ఇవి వచ్చేసి మ్యాక్సిమం ఒక 400 గ్రామ్స్ సగ్గుబియ్యం ఉంటాయి. మామూలుగా ½ కిలో ప్యాకెట్ ఉంది, దాంట్లో కొన్ని యూజ్ చేశాను అనమాట. సో మిగిలినవి ఒక 400 గ్రామ్స్ అలా ఉంటాయి అనమాట. సో ఇవి వచ్చేసి నేను మార్నింగ్ లేస్తానే నానబెట్టేసుకున్నాను అనమాట. ఇవి ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ వేసేసి నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం ఎప్పటికైనా మనము. ఇప్పుడు ఈ 400 గ్రామ్ మామూలుగా ½ కిలో సగ్గుబియ్యాన్ని మనము ఏదైనా కప్పుతో మెజర్మెంట్ చేసుకోవచ్చు. ఒక కప్పు తీసుకుంటే ఆ కప్పుకి ఒక 4-4.5 కప్పు వాటర్ వేసుకోవాలండి, అంటే 1:4 క్యాల్కులేషన్లో మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను ఒక కప్పుతో మెజర్ చేసుకొని ఒక కప్పుకి ఒక 4.5 కప్పు 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇందులో మామూలుగా చాలామంది జీలకర్ర ఇలా ఏవైనా ఫ్లేవర్స్ వేస్తారు కదా. సో కావాలి అనుకుంటే ఓన్లీ సాల్ట్ ఒక్కటే వేసుకొని మనం ఒడియాలు పెట్టుకోవచ్చు. లేదు అంటే ఫ్లేవర్ కోసం జీలకర్ర, నేనైతే కానీ జీలకర్ర అండ్ ఎండుమిరపకాయలు కచ్చా పచ్చాగా ఫ్లేక్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లాగా ఉంటాయి కదా మనం పిజ్జాలో వేసుకొని, అలా ఫ్లేక్స్ లాగా చేసేసి వాటిని అయితే యాడ్ చేశాను అనమాట.
సో ఇప్పుడు మనం ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి, బాగా మరగాలన్నమాట. మరిగిన తర్వాత మనం ఈ సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. సో సాల్ట్ అయితే చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఈ సగ్గుబియ్యం మనకి ఎంత నానితే అంత తొందరగా ప్రాసెస్ అయిపోతుంది. ఇవి నానలేదంటే గిన మనకి ఉడకడానికి చాలా టైం పడుతుందన్నమాట. సో నాకైతే 10 to 15 మినిట్స్లో అయితే ప్రాసెస్ మొత్తం అయిపోయింది. ఎక్కువ ఉడకనివ్వాలన్నమాట, గంజిలాగా కావాలి. మరీ ఎక్కువ సగ్గుబియ్యం అలాగే ఉండకూడదు, కొంచెం కరిగిపోవాలన్నమాట, కొంచెం అక్కడక్కడ కనిపించే విధంగా ఉండాలన్నమాట. సో మనకి ఉడికినాయా లేదా అనేది మనం చూస్తే ట్రాన్స్పరెంట్గా మనకి అర్థమైపోతుంది చేతికి తీసుకుంటే అనమాట. చూడండి, చూస్తున్నారు ఇలా ట్రాన్స్పరెంట్గా జెల్లీలాగా కనిపిస్తుంది అనమాట మనకి ఇది ఉడికిందనేసి. సో అప్పుడు నేను ఈ దంచుకున్న జీలకర్ర అండ్ మిర్చి ఉంటాయి కదా, వాటిని యాడ్ చేసేసుకున్నాను. మనం ఇది పలుచుగానే చేసుకోవాలన్నమాట. మనం ఇది కూల్ అయ్యే కొద్దీ కన్సిస్టెన్సీ అనేది గట్టిపడుతుంది. ఇలాగే వేడి మీద అయితే మనం వడియాలు వేయలేం కదా. ఇవి సగ్గుబియ్యం వడియాలు వచ్చేసి పేపర్ మీద మాత్రమే మనం పెట్టుకోగలం అనమాట. చీరల మీద ఇలా కాటన్ వాటి మీద మామూలుగా బియ్యం వడియాలు చీరల మీద ఇలా పెడతారు కదా, అలా కాదు. ఇవి సగ్గుబియ్యం ఓన్లీ పేపర్ మీద మాత్రమే మనం పెట్టాలి. పేపర్కి అయితే స్టిక్ అవ్వకోకుండా ఆటోమేటిక్గా లేస్తాయి అన్నమాట. సో చూసారా ఎంత వాటర్ ఉందో. ఇది మొత్తం కూల్ డౌన్ అవ్వుకోవాలి. కూల్ అయిపోయిన తర్వాత గట్టిగా అవుతుంది. అప్పుడు మనం వడియాలు పెట్టుకోవడానికి సరిపోతుంది అనమాట. సో తొందరగా కూల్ అవ్వాలంటే ఒక చల్లని వాటర్ ఒక టబ్లో పెట్టేస్తే ఈజీగా కూల్ అయిపోతుంది. సో అలానే చేస్తాను నేనైతే. ఒక హాఫ్ అన్ అవర్ చల్ల వాటర్లోనే పెట్టేసి చూడండి ఇలా గట్టిగా అయిపోతుంది అనమాట. తర్వాత పేపరు ఉంటాయి కదా, ప్లాస్టిక్ పేపర్లు, ఆ పేపర్లని పిల్లో కవర్స్ ఇలా వస్తాయి కదా, కొత్త పిల్లోస్ అలాంటివి కొన్ని ఎత్తిపెట్టి ఉన్నాను. వాటిని కట్ చేసి వేసేసి ఇలా వడియాల్లాగా వేసాను అనమాట. ఇవి వేయించినప్పుడు అయితే భలే వేసినాయి, ఎలాంగ్ అయ్యాయన్నమాట. పాపడాలు ఇలా మనం పాపడాలు ఎలా వేయించుతామో అలా మంచిగా ఉన్నాయన్నమాట. సగ్గుబియ్యం వడియాలు నేను ఫస్ట్ టైం పెట్టాను, ఎప్పుడూ పెట్టలేదు. నార్మల్ అయితే బియ్యంటి పెట్టుకుంటాను. సో ఈసారి ట్రై చేశాను. సో బాగానే వచ్చాయి. ఐఎమ్ సాటిస్ఫైడ్ అనమాట. చూసారా, ఈవినింగ్ కల్లా ఇలా మొత్తం ఎండిపోయి ఆటోమేటిక్గా అవే లేచేస్తాయి అనమాట. స్టిక్ అవ్వకోకుండా మన మామూలుగా చీరలు బియ్యం వడియాలు అయితే చీరల మీద వాటర్ చల్లి తీయాల్సి వస్తుంది. సో ఇవి అలా కాదండి, తీసి మళ్ళీ ఈవినింగ్ ఏరే పేపర్లోకి ఉల్టాగా పెట్టేసి మొత్తం బ్యాక్ సైడ్ మళ్ళీ ఎండిపోవాలి కదా, ఉల్టాగా పెట్టాను. ఒక 2 డేస్లో అయితే నాకు మ్యాక్సిమం ఇవి ఎండిపోయాయి అన్నమాట. సో ఇలా ఈవినింగ్ కల్లా తీసేసి మళ్ళీ వేరే పేపర్ మీద పెట్టేసి ఒక 2 డేస్. ఇవి వచ్చేసి బియ్యం వడియాలు, నైట్ మిగిలిన అన్నంతో పెట్టాను. ఇవి సగ్గుబియ్యం వడియాలు అనమాట. ఇవి ఒక 2 డేస్లో అయితే నాకు మొత్తం ఎండిపోయాయి, గట్టి పడిపోయాయి. ఈజీగా అయిపోతుందని మనం ఎవరి సాయం అవసరం లేదు. ఇదంతా ప్రాసెస్ అయితే నేను 1 అవర్లో చేసేసుకున్న. ఈ అన్నం టీ, సగ్గుబియ్యం టీ ఈజీగా మా హస్బెండ్ పిల్లల్ని చూసుకున్నారు. నేనైతే గిన 12-12:30లో ప్రాసెస్ అంతా అయిపోయిందనమాట నాకు. ఇప్పుడు నైట్ మిగిలిన వడియాలని చెప్పాను కదా, వీటి కోసము అన్నం తీసుకొని మిక్సీ జార్లోకి, చాలామంది అన్నాన్ని ఉడకబెట్టి కవర్తో కూడా వేసుకుంటారు. అలా కూడా అవసరం ఏం లేదండి, ఈజీగా అయిపోతుంది. ఇలా మిక్సీ జార్లోకి అన్నం తీసుకొని దాంట్లోకి సాల్టు, కారం, జీలకర్ర కావాలి అనుకుంటే ఇవి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదా ఆప్షనల్, మీ ఇష్టం, అది మీ చాయిస్ అనమాట. వద్దు అనుకుంటే ఓన్లీ సాల్ట్ ఒక్కటేసి వాటర్ వేసేసి మిక్సీ చేసేసుకొని పెట్టేసుకోవడమే. సో అలా కాకుండా నేను కొంచెం కారము, జీలకర్ర, కొంచెం సాల్ట్ అన్నంలో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసుకొని కొంచెం యాడ్ చేసేయాలి. కొంచెం ఉప్పుగా ఉండాలి కదా, వాటర్ వేసేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడమే అనమాట. ఇది గ్రైండ్ చేసేసుకోవాలి. లేదు అనుకుంటే బాయిల్ చేసేసి కవర్తో అయినా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం గ్రైండ్ అయిపోయిన తర్వాత మనం ఇది చీరల మీద కానీ లేదంటే మన రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటి మీద మనం వడియాలు పెట్టేసుకోవచ్చు అనమాట. ఈజీగా వచ్చేస్తాయి. ఇవి కూడా ఏం అవసరం లేదు, 1 డేలో ఈవినింగ్ కల్లా ఎండిపోతాయి. తీసి ఒక ప్లేట్లో కానీ అలా పెట్టేసి ఒక 2 డేస్ ఎండలో పెట్టేసుకుంటే మనకి వడియాలు అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. సో ఇలా నేను ఒక రైస్ బ్యాగ్ని పెట్టేసి దానిపైన ఇలా స్పూన్తో ఇలా అప్పడాల్లాగా వేసుకోవచ్చు, లేదంటే మన మినపొడియాలు పెడతారు కదా అలా అయినా పెట్టేసుకోవచ్చు అనమాట. గుండ్లు లాగా ఈజీగా ఎండిపోతాయి అనమాట, ఎండలు ఎక్కువనే ఉన్నాయి కాబట్టి. సో ఇదేనండి ఇవాళ వీడియో వచ్చేసి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, టేక్ కేర్.